ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరిని దూరం చేసుకోడట, ఎవరిని విసర్జించాడట. కానీ కొందరు జనాలు క్రీస్తు దగ్గరికి వస్తారు, కొందరు మందిరానికి వస్తారు, కొందరు మందిరానికి రాలేకపోతారు, కొందరు దరిద్రంలో ఉండిపోతారు, కొందరు ప్రాస్పరిటీలోకి వస్తారు, కొందరు అనారోగ్యంలోనే మరణిస్తారు. అనారోగ్యంలోనే వారి జీవితము ముగింపు ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు కొందరి అంటే దేవుడు కొందరిని పిలుస్తాడా, కొందరికే సాయం చేస్తాడా, కొందరిని ఆదరిస్తాడా, కొందరిని స్వస్థపరుస్తాడా, కొందరికే ధనం ఇస్తాడా, కొందరికే సంఘం ఇస్తాడా, కొందరికే జనాలు ఇస్తాడా? ఎందుకు కొందరు అక్కడే ఆగిపోతారు? దావీదు కోసము సౌలు విసర్జించలేదు, కానీ సౌలు విసర్జించినందుకు, సౌలు దూరం పెట్టినందుకు దేవుడు దావీదుని ఎంచుకున్నాడట. హల్లెలూయా. ఈరోజు ఈ అభిషేకము తరువాత ఏం జరగబోతుందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏదైతే పొందుకోలేకపోతున్నావో, దేవుని దగ్గర నుంచి సాతాను నిన్ను విసర్జింపజేసిందా? సాతాను కొన్ని కుయుక్తుల చేత, సాతాను యొక్క తలంపుల చేత, సాతాను యొక్క ఆలోచనల చేత దేవుడి నుంచి నిన్ను దూరం చేసిందా? దేవుడి నుంచి నీకు ఏమి సమాధానం రాకుండా చేసిందా? దేవుడి నుండి నీకు ఏమి ఆన్సర్ రాకుండా చేసిందా? నేను చెప్తున్నా, ఈ అభిషేకం తర్వాత ఆన్సర్స్ అన్నీ నీకు దొరుకునుగాక. నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు బ్రతుకుదుగాక, దేవుని యొక్క స్వరాన్ని విందుగాక. ఈరోజు అభిషేకము దేనికి తెలుసా? దేవుని యొక్క స్వరమును వినడానికి, దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడడానికి, దేవుని యొక్క మాటను అనుసరించడానికి, దేవుని యొక్క మాట ప్రకారము నువ్వు బ్రతకడానికి. హలో.